ఈ రానున్న 3 సంవత్సరాలలో ఒక కొత్త మానవ జాతి ఆవిర్భవిస్తుంది. ఆ కొత్త మానవ జాతి మీరు ఊహించే మానవ జాతి అవ్వదు. మీరు ఊహించగలిగితే అది కొత్తది ఎలా అవుతుంది? అంచేత మన అరవిందో ఏం చెప్పాడు అంటే, ఈ కొత్త మానవ జాతికి ఇప్పుడున్న మానవ జాతికి తేడా ఎంత ఉంటుంది అంటే, కోతులు ఉన్న ప్రపంచం ఒకటి ఉందనుకోండి, ఆ సమాజం అంతా కోతులే ఉన్నారు. అక్కడ ఐన్స్టీన్ లాంటి వాళ్ళు ఉన్న సమాజం ఒకటి ఉంది. అంటే ఆ సమాజంలో అందరూ ఐన్స్టీన్ లాంటి మహా సైంటిస్టులు. ఇప్పుడు ఈ కోతులకి ఐన్స్టీన్ల సమాజం అర్థం అవుతుందా? సచ్చినా అర్థం కాదు, అవగాహన లేదు. చేత కోతులు ఉన్న సమాజంలో కొత్త సమాజం ఏర్పడబోతోంది. ఆ సమాజంలో అందరూ ఐన్స్టీన్ లాంటి వాళ్ళు ఉంటారు. అంటే కోతులకి ఏమర్థం అవుతాయి? ఒకటే అర్థం అవుతుంది, మాకేం అర్థం అవటం లేదు అని. ప్రస్తుతం మన పరిస్థితి అది. కానీ అది కూడా సరిపోదు. యోగి కులము అంటే ఐన్స్టీన్ లాంటి వాళ్ళు ఉన్న సమాజం ఉందనుకోండి. మీరు యోగి కులం వచ్చినప్పుడు, యోగి సమాజం వచ్చినప్పుడు ఐన్స్టీన్లు కోతుల కంటే నీచ స్థితిలో ఉంటారు ఆ సమాజంలో. ఇంచేత మీరు ఊహించలేరా నూతన సమాజాన్ని. ఇంచేత మనం ఏది డబ్బులు ఎక్కువ ఉంటాయి, శాంతి ఉంటుంది, రోగరహితమైనటువంటి జీవితం ఉంటుంది, వృద్ధాప్యరహితమైనటువంటి జీవితం ఉంటుంది, మృత్యురహితమైనటువంటి జీవితం ఉంటుంది. కానీ అది మీ ఊహకు అందనటువంటి జీవిత విధానం. ఈ ఊహకు అందనటువంటి జీవిత విధానంలో గత 20 సంవత్సరాలుగా మీకు కొన్ని సూచనలు ఇస్తూ వచ్చాను నేను. ఆ సూచనలు మానవ సమాజానికి, యోగి సమాజానికి కాదు. ఈ మానవ సమాజానికి చెప్పబడేటటువంటి దానికి కూడా గురుసత్తా అనేటటువంటి పేరుతో చాలా స్పష్టంగా, ఇది మానవ సమాజానికి, యోగి సమాజానికి కాదు నేను చెప్పిన ఏమీ కూడా. అంటే మానవ సమాజానికి కావాల్సినటువంటి ఫండమెంటల్స్ లోనే ఇంకా రావటం లేదు మీరు అంటే నేను మానవ సమాజం గురించి చెప్తున్నా. ఏదో ఇష్టం వచ్చినప్పుడు, ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి అంటే ఉద్యోగం అది చేస్తూ ఉంటే అంత ఖచ్చితంగా వెళ్తాం, ఇష్టం ఉన్నా లేకపోయినా. సెలవులు కూడా నువ్వు ఇష్టం వచ్చినట్టు పెట్టడానికి వీలు లేదు. అక్కడ ఏదో కండిషన్ ఉంది, ఇన్ని రోజులు ఉంటే ఇన్ని రోజులు. మరి ఆధ్యాత్మిక జీవిత విధానంలో, నిత్య జీవిత విధానంలో అసలు ఆ పట్టుదల కనిపించదు. దానికి కావలసినటువంటి సాధనాత్మక తీవ్రత కనిపించదు. అంచేత ముందు మీరు మానవ సమాజానికి తగినట్టు జీవించగలిగితే కదా యోగి కులంలోకి అడుగు పెట్టగలరు. కానీ యోగి కులంలోకి మీరు అడుగు పెట్టినా పెట్టలేకపోయినా తగిన వాతావరణం నిర్మించడానికి మాత్రం ఇప్పుడు ఇస్తున్నటువంటి యంత్రాలు అవి మీకు ఉపయోగపడతాయి. వాతావరణానికి అంటే ఏదో దూరంగా యాత్ర చేయాలి అంటే కారు అంటూ ఉంటే మీకు చేయాలనిపించినప్పుడు వెళ్ళగలుగుతారు. అంటే యంత్రం అలా ఉపయోగపడుతుంది తర్వాత. కానీ నా లక్ష్యం యోగి కులము. యోగి కులం అంటే అర్థం చేసుకోండి, మానవులుగా మీరు దాని గురించి ఆలోచించగలిగితే అసలు అది యోగి కులం కాదు. మీరు ఊహించలేరు అది. కోతులకి ఐన్స్టీన్కి ఎంత తేడా ఉందో, ఐన్స్టీన్ కంటే యోగి కులానికి 10,000 రెట్ల తేడా ఉంటుంది. అంటే ఐన్స్టీన్ లాంటి కోతులు ఉంటే యోగి కులంలోని సమాజం మామూలు వ్యక్తి 10,000 రెట్లు ఎందుకంటే గొప్పగా ఉంటాడు. దీనికి నేను ఇచ్చినటువంటి కొన్ని సూత్రాలు ఉన్నాయి. దాన్ని మీరు మొట్టమొదట అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే శ్రేయో మార్గము, ప్రేయో మార్గము అర్థం అవ్వాలి. కఠోపనిషదీయ జీవిత విధానం ఉండాలి. నచికేతాగ్నిని ఉపయోగించుకోగలగాలి, యజ్ఞాగ్నిని కాదు. శ్రీరామ శర్మ ఆచార్య యజ్ఞాగ్ని గురించి నేను మాట్లాడటం లేదు, నచికేతాగ్ని గురించి మాట్లాడుతున్నాను. నచికేతాగ్ని ఏంటో ఎవరికి తెలియదు. కానీ యముడు మాత్రము కఠోపనిషత్తులో ఈ అగ్ని నచికేతాగ్నిగా పిలువబడుతుంది అన్నాడు. అది చూసుకోవాలి మీరు. దాంట్లో చాలా ముఖ్యమైనది ఏంటి అంటే నీవు ఎవరివి అనే ప్రశ్నకి నీ జీవిత విధానం జవాబు చెప్పాలి. నీవు ఎవరివి అనే ప్రశ్న రావటంలే. నా కుటుంబానికి ఇది కావాలి, నా శరీరానికి ఇది కావాలి, నా అల్లుడికి అది కావాలి అంటే అక్కడ అసలు నీ శరీరానికి సంబంధించినటువంటి రిలేషన్షిప్స్ మీకు ఎక్కువైపోయాయి. శరీరం నువ్వు కాదు. వేదాంతం ఎంత చెప్తే ఏం లాభం?
ప్లస్ ఏ పని కూడా కంటిన్యూస్ గా ఉండదు, ఎప్పుడు ఆపేద్దాము అంటారు. సాధన ఏదైనా ఇచ్చాననుకో, 5వ క్లాస్ చదువుతున్నాడు కుర్రవాడు, పరీక్షలు అయిపోయి ఎండాకాలం సెలవుల్లో చదవటం ఆపేస్తాడు. ఆపేశాక నెక్స్ట్ ఇయర్ అంతకంటే ఎక్కువ చదువుతాడు. ఇక్కడ ఉన్న సాధనలో హుళక్ అవుతున్నాయి. ఎప్పుడు ఆపాలి మాస్టారు? 5 రోజులు ఎక్కువ చేసా మాస్టారు, 10 రోజులు ఎక్కువ చేసి జీవితాంతం చేసుకోవాల్సిన సాధనలు, పెంచుకోవాల్సినటువంటి సాధన. ఇంచేత ఈ ఆ మానసిక స్థితి చాలా ఇంపార్టెంట్. అది ఏంటి? సక్సెస్ఫుల్ మానవుడికి, యోగి కులానికి కాదు ఇదంతా నేను చెప్పేది. నువ్వు నిజంగా జీవితంలో సక్సెస్ పొందిన వాళ్ళు అలా సక్సెస్ అవుతారు. ఓ పొలిటీషియన్ అయినా, ఓ బిజినెస్ మ్యాన్ అయినా, ఓ సైంటిస్ట్ అయినా వాడు పనే ఆపడు. సంవత్సరం వచ్చింది, 2 లక్షల రూపాయల లాభం వచ్చేసి ఆపిసేయండి మాస్టారు అండు, చాలు అండి ఎమ్మెల్యే అయిపోయాను చాలు, జీవితానికి చాలు అనుకోడు. చేత ఆ 5 మానవ జీవితానికి ఉదాహరణలు. ఏ 5? పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్, సైంటిస్ట్, యాక్టర్. ఎక్కడ ఆగదు. స్టూడెంట్స్ చదువు మానేయవచ్చు కానీ టీచర్స్ చదువు మానరు. ఇంకా కొత్త కొత్తగా చెప్తూ ఉంటారు, సిలబస్ మారుతూ ఉంటుంది. ఇంచేత ఈ 5 మానవ సమాజంలో మీరు కాస్త అనుకరణీయంగా. కానీ నేను దేని గురించి మాట్లాడుతున్నానో అర్థమవుతుంది కదా. ఇంచేత మొట్టమొదట నేనేం చెప్తున్నాను అంటే, మీరు ఆత్మల వల్ల జీవించండి, ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ల వల్ల జీవించండి. మీ మాటలు చేతలు ఆత్మ వల్లే ఉండాలి. మానవ సమాజం అలా జీవించదు. దానికి ఉదాహరణ ఎవరు అంటే రమణ మహర్షి. ఇంచేత రమణ మహర్షి జీవిత విధానంలో 2 పుస్తకాలు చెప్పాను నేను. ఆ 2 పుస్తకాలు మీరు అధ్యయనం చేసుకోవాలి. ఒకటి ఏంటి అంటే హిడెన్ టీచింగ్ బియాండ్ యోగా, రెండోది ద విజ్డమ్ ఆఫ్ ది ఓవర్ సెల్ఫ్. ఇవి 2 పాల్ బ్రంటన్ అనే విదేశీయుడు రాశాడు. భారతీయుడు ఒక్కడు రాయలేకపోయాడు, ఇంక్లూడింగ్ నాయన రమణ మహర్షి జీవిత విధానాన్ని. ఇంచేత వాళ్ళు ఎంత ముందున్నారో చూసుకుంటే అర్థమవుతుంది. వాళ్ళు నా దగ్గరకు వచ్చి మత మార్పిడి జరిగిపోతుంది అని ఏడుస్తారు. ఆ ఏడ్చే వాళ్ళను నిజంగా నీది దొంగ ఏడితేను, నీకు నిజంగా మత మార్పిడి మీద ఏడుస్తే నువ్వు ఏం చేయాలి? అక్కడ ఉండాలి ఆపటానికి. నా దగ్గరకు వచ్చి ఏడుస్తానంటే నటన అర్థమవుతుందా? మన జగద్గురు కాంచీయాన్ని జైల్లో పెడితే అందరూ పెద్ద పోజు కొట్టేవాళ్లే, చాలా అన్యాయం జరిగిపోతుంది. ఒక్కడు వెళ్ళి అక్కడ ఇది తప్పు, నేను చచ్చిపోయేంత వరకు అక్కడ ఒక్క హిందూ వెళ్ళలేదు, ఇంక్లూడింగ్ బీజేపీ లీడర్స్. వీళ్ళు హిందూ మీద ప్రేమ ఉందని నన్ను నమ్మమంటారు. మీరు నమ్మకండి. మీరు మాటలు విని మోసపోతున్నారు మనుషుల్ని. మాటలు కాదు, మీరు చేతలు చూడాలి. చేత మొట్టమొదట ఆత్మ వల్ల జీవించడం నేర్చుకోండి. ఫస్ట్ అది రమణ మహర్షి, జిల్లేడుగుడమ్మ. వాళ్ళు ఆత్మ వల్ల జీవించారు, పెద్ద పెద్ద ఆశ్రమాలు పెట్టారు, వందలాది మందికి రోజు భోజనం పెట్టారు. చేత తిండికి లోటే ఉండదు ఆత్మ వల్ల జీవిస్తే. నా ఉద్దేశంలో జిల్లేడుగుడ అమ్మ ఎవరి దగ్గర ఉద్యోగం చేయలేదు. రమణ మహర్షి మరి ఉద్యోగం చేసినట్టు నాకు తెలియదు, మరి చేశాడేమో ఎవరి దగ్గరైనా. మరి తిండి పెడుతూనే ఉన్నారు వాళ్ళు. మీరు చదువులన్నీ తిండికేగా, అంతకంటే పెద్దదానికి కాదు కదా. మరి తిండికి ఉద్యోగాలు చేయక్కర్లేదు అని వాళ్ళిద్దరూ కాక చాలా మంది నేర్పారు. వెంకయ్య స్వామి నేర్పాడు. ఆయన పేరు మీద ఇప్పటికీ వేలాది మంది తింటున్నారు. మీరు తిండికి టైం వేస్ట్ చేస్తున్నారు. ఇంత మొట్టమొదట ఆ సీరియస్నెస్ అర్థం చేసుకోండి. ఆత్మ వల్ల జీవించగలిగితే తిండికి లోటు ఉండదు, వసతికి లోటు ఉండదు. నాకు తెలిసి రమణ మహర్షికి వసతికి లోటేం లేదు. చాలా అద్భుతమైనటువంటి టెంపుల్ కట్టించాడు. ఇందిరాగాంధీ కూడా వచ్చింది. మొదటిది ఏంటి అంటే హౌ టు లివ్ లైక్ ఎన్ ఆత్మ. ఈ లివ్ లైక్ ఏ ఆత్మకి గురువు గారు ఆత్మబోధ అనే ఒక అద్భుతమైనటువంటి విధానాన్ని ఇచ్చారు. దాన్ని చాలా జాగ్రత్తగా మననం చేసుకుని చదువుకుని అది మీకు వంట పట్టాలి. నేను ఆత్మని అనుకుంటే సరిపోదు, ఆత్మలాగా జీవించటం ఎలా అన్నది నిద్ర లేవగానే మీరు ఆలోచించుకోవాలి. ఇవాళ నేను నిద్ర లేచాను, నేను రామకృష్ణని కాదు ఆత్మని, నేను శ్యామల్ని కాదు ఆత్మని. మరి నువ్వు నిద్ర లేచాక ఆత్మలాగా జీవించదలుచుకుంటే ఈ రోజంతా నువ్వు ఎలా జీవిస్తావు? ఇలాగే జీవిస్తున్నావు అనుకో, ఇప్పుడు జీవించినట్టే ప్రణాళిక నీకు అర్థం కాలేదనమాట. అది మళ్ళా కబురైంది.
నోటి మాట అయింది. ఆత్మలాగా జీవించాలంటే నీకు తెలియాలి ఎలా జీవించాలో. మరి ఆత్మలాగా జీవించటం ఎలాగో తెలియనప్పుడు మీకు ఒకటే ఒక మార్గం ఉంది, గురు పరంపర. వాళ్ళు ఎలా జీవించారో అలా జీవించండి. ఆత్మలాగా జీవించటం మనకి రాదు, ఎందుకంటే మనకి ఆత్మజ్ఞానం రాలే. కానీ వాళ్ళకి ఆత్మజ్ఞానం వచ్చాక ఇలా జీవిస్తున్నారు వాళ్ళు. నీకు నచ్చిన ఒక గురు పరంపరని పట్టుకుని ఆ పరంపరకు అనుగుణ్యంగా జీవించండి. ఈ ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికల్లా ఆ గురు పరంపరకి నేను ఏం చేశాను మీరు కనుక లెక్క వేసుకుంటే మీ దగ్గర ఏమీ లేదు. గురు పరంపరకి నేను ఇంత ఇచ్చాను అని చెప్పడానికి ఏమీ లేదు కదా, ఉందా? మరి ఏ రోజుకి ఆ రోజు ఇప్పుడు ఇంజనీరింగ్ చదివేవాడు ఇవాళ ఇంత చదువుతాను అని టైం టేబుల్ ఉంది కదా. అలా టైం టేబుల్ వేసుకుని ఆ గురు పరంపరలో పొద్దున్న పూట నిద్ర లేవగానే 5 నిమిషాలు చేసుకోవాలి. దానికి కావాల్సినటువంటి సీడీ నేను తయారు చేసి ఇచ్చాను. దాని స్టడీ మెటీరియల్ కూడా ఇక్కడ ఉంది. అది ఇంగ్లీష్లో ఉంటే కాస్త తెలుగులో చేసేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోగలుగుతారు. ఈ ఆత్మబోధలో మెయిన్ ఏమిటి అంటే నిద్ర లేవగానే శరీరము, కోరికలు, మనస్సు నేను కాదు. అది రమణ మహర్షి జీవిత విధానంలో వస్తుంది మనకు లింక్. అది సరే ఆలోచించుకోండి. ఆత్మబోధ చేసిన తర్వాత ఇంకా మామూలుగా బెల్లీ బ్రీదింగ్ ప్రాణాయామం చేసుకోండి. అంటే గాలి లోతుగా పీల్చుకోవటం, లోతుగా వదలటం పద్ధతిగా చేసుకున్నాక 5 నిమిషాల పాటు పవనముక్తాసన ఆసనాలు చేసుకుని 3 సూర్య నమస్కారాలు చేసుకుని లేచిపోండి. అంటే చెప్పటానికి నాకు ఇంత టైం పట్టినా మీకు అలవాటు అయిపోతే ఇది 2 నిమిషాల్లో అయిపోతుంది. నేను ఆత్మని ఇవాళ టైం టేబుల్ రాసుకునే ఉంటావుగా, ఇలా జీవిస్తాను. 5 నిమిషాలు ప్రాణాయామం, కరెక్ట్ ప్రాణాయామం చేయండి. 70 రకాల ప్రాణాయామాలు చేయకండి. ముందు కరెక్ట్గా శ్వాస పీల్చుకోవటం రాదు కనుకే మనకి కష్టాలండి. లోతుగా గాలి పీల్చుకోండి. ఇప్పుడు బొద్ద వెన్ను పుస్తక అడ్డుకోవాలి. ఎన్నిసార్లు అని చెప్పటం లేదు, 5 నిమిషాలు చేసుకుంటే చాలు. దాని తర్వాత పవన ముక్తాసన సిరీస్ ఉన్నాయి, అవి 2 నిమిషాలు 3 నిమిషాల్లో అయిపోతాయి. దాని తర్వాత మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి 1 సూర్య నమస్కారం కానీ 3 సూర్య నమస్కారాలు, అంతకంటే ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి. సూర్య నమస్కారాలు చేస్తున్నప్పుడు శ్వాసతో కలిపి చేయాలి. అది పొజిషన్స్ ఫాస్ట్గా చేయాలి. అంటే భస్త్రికా ప్రాణాయామం టైప్లో అవుతుంది అది. సూర్య నమస్కారాలు చేస్తున్నప్పుడు ఆత్మబోధ చేసుకోవడం నేర్చడానికి 3 కండిషన్స్ పెట్టాను. అది మీ నిత్య జీవితంలో పార్ట్స్ అయిపోవాలి, లేకపోతే అది యోగి కులం అవ్వదు. కానీ ఇదేది యోగి కులంలో కాదు, ఇదంతా మామూలు వ్యక్తి బెటర్ మ్యాన్, అంతకంటే గొప్పవాడే అవడేవాడు. ఫాలోవర్ బదులు లీడర్ అవుతాడు అంతే. దీని తర్వాత వాడు మామూలుగా చేసుకునేటటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉంటే అవి చేసుకుంటాడు. చేసుకున్నాక వాడు ఉద్యోగ ధర్మాలు అంతా చేసుకుంటూ ఖచ్చితంగా 3-3 వ్యక్తులతో తన రిలేషన్షిప్ మార్చుకోవాలి వాడు. కుటుంబంలో ఒకళ్ళతో, సమాజంలో ఒకళ్ళతో, వ్యక్తిగతంగా తనతో తాను రిలేషన్షిప్. ఆత్మబోధలో అది నిర్ణయించుకోవాలి. తను చేస్తున్నటువంటి తప్పులేంటి తనకే తెలుస్తుంది కదా, నేను ఇలా ఉండకూడదు అని. అది నిర్ణయించుకోవాలి. కుటుంబంలో ఖచ్చితంగా ఏదో ఆ కుటుంబంలోనూ, లేకపోతే కుటుంబ సభ్యులతోనూ, లేకపోతే దూర బంధువులతోనూ నచ్చని పరిస్థితులు ఉంటాయి. దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలో ఆలోచించుకోవాలి. సమాజంలో, ఉద్యోగంలో, కుటుంబంలో ఒకళ్ళని, వ్యక్తిగతంగా. అంటే గురువు గారు చెప్పిన ఆత్మ నిర్మాణము, కుటుంబ నిర్మాణము, సమాజ నిర్మాణానికి. కానీ ఇది ఒక పద్ధతిగా మీరు ప్రణాళిక వేసుకుని ఇవాళ ఈ ముగ్గురుతో తప్పులు చేయను అని మధ్యాహ్నం 3 గంటలకే ఆయన టైం ఇచ్చారు గురువు గారు. చింతన మనన అని. ఇది కరెక్టే చేశానా లేదా, నేను అనుకున్నట్టు నా వ్యక్తిత్వాన్ని మార్చుకుంటున్నానా లేదా, నా కుటుంబ సభ్యులతో నా ప్రవర్తన కరెక్ట్గా ఉందా లేదా. వాళ్ళ ప్రవర్తన కాదు, నా ప్రవర్తన. వాళ్ళు మారితే నేను మారుతానంటే అది బిజినెస్ అయింది. బిజినెస్ చేసుకోవచ్చు, అది బిజినెస్ కోసం చేయటం నేను. అర్థమవుతుంది కదా. అలాగే సమాజంలో 3 గంటలకి ఒకసారి బేరీజ్ చేసుకోమన్నారు ఆయన. ఎక్కడైనా తప్పులు జరిగితే మిగతా టైంలో కరెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఖచ్చితంగా సాయంత్రం పూట కుటుంబ నిర్మాణానికి, ఆత్మ నిర్మాణానికి, సమాజ నిర్మాణానికి 1 గంట భజన కార్యక్రమాలు పెట్టుకోమన్నారు. భజన, సత్సంగము,
కథా కాలక్షేపము 1 గంట ఖచ్చితంగా ప్రతిరోజు ఉండాల్సిందే, దానికి నాగా ఇచ్చే ప్రసక్తి లేదన్నాడు ఆయన. ఆదివారం కదా మేము చేయమంటానికి వీల్లేదు. ఆ టైమింగ్ మీ ఇష్టం. కుటుంబ సభ్యులతోనే చేసుకోదలుచుకుంటే రాత్రి పడుకునే ముందైనా పెట్టుకోవచ్చు. ప్యాట్లోనే ఉందనుకోండి, ఏముంది చేత ఆ టైమింగ్ 1 అవర్ భజన కార్యక్రమం అన్నాడు ఆయన. ఆ భజన కార్యక్రమం రియల్ భజన కావచ్చు, సత్సంగం కావచ్చు, ఏదైనా రోజు మార్చి రోజు, వారం రోజుల్లో ఒకరోజు భజన, ఒకరోజు ధ్యానము, ఒకరోజు యజ్ఞము, దీపయజ్ఞము, ఒకరోజు కథా కాలక్షేపము, అలానే ఏదో ఒకటి మీ ఇష్టం. కానీ 1 గంట మాత్రము మీరు దానికి కేటాయించాలి. పిల్లలకి సంస్కారపూరితమైన కథలు చెప్పటం, మన గురువుగారు ప్రజ్ఞాపురాణంలో చాలా కథలు ఇచ్చారు. అది పద్ధతిగా వాళ్ళ చేత అలవాటు అయ్యేటట్టు చేయించటం. మీరు చేసుకోండి అంటాం కాదు పిల్లల్ని, కొంచెం ఆ తపన ఉండాలి. ఆ తపన ఉన్నాక రాత్రి పడుకునేటప్పుడు లాస్ట్ థింగ్ మీరు ఏం చేయాలి అంటే రోజంతా సమీక్ష చేసుకోండి. రోజంతా ఏం చేశారు, ఇది 2 నిమిషాల్లో అయిపోవాలి. అంటే రోజంతా అంటే అంతా మీకు తెలియాలి. 19:30 మంచం మీదకి వచ్చాను, అంతకుముందు బాత్రూమ్కి వెళ్ళాను, అంతకుముందు టీవీ ఆఫ్ చేశాను, అంతకుముందు ఎవడో స్నేహితుడు ఫోన్ చేశాడు, ఏదో అక్కడ కరెక్ట్గా మాట్లాడారా లేదా, అంతకుముందు పిల్లలతోనో వాళ్ళతోనో ఏదో కాస్త రప్చర్ వచ్చింది, లేకపోతే ఏదో ఇలా మాట్లాడుకున్నాం, అలా బ్యాక్ వెళ్ళాలి. ఎంతవరకు? పొద్దున్న ఆత్మబోధ వరకు వెళ్ళాలి. 2-3 ఆత్మబోధ, ఇప్పుడు తత్వబోధలో ఆత్మబోధ వరకు వెళ్ళాలి. మీ ఇష్టం, ఏదైనా చేసుకోండి. కానీ ఆ టైమింగ్ అంతే, గంట కంటే ఎక్కువ చేయొద్దు. ఈ తత్వబోధ చివరలో ఏం చేస్తారంటే, నేను చనిపోతున్నాను, నిశ్చింతగా చనిపోతున్నాను, ఇవాళ నేను చేసినటువంటి జీవిత విధానము నా గురువుల దృష్టిలో ఎన్ని మార్కులు పడతాయి. మీరు మార్కులు వేసుకోకూడదు. గురువే మీ జీవిత విధానాన్ని ఇవాళ చూసి ఉంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు మీకు ఎన్ని మార్కులు పడతాయి అన్నది వేసుకుని నిశ్చింతగా నిద్రపోండి. ఇది శ్రీరామ శర్మ ఆచార్య జీవిత విధానం నుంచి నేను మీకు ఇచ్చినటువంటిది. అంతకంటే ముందు రమణ మహర్షి జీవిత విధానం ఇచ్చాం. ఇవంతా చేస్తూ ఉంటే అసలు పరిణామ క్రమంలో మనం ఎందుకు ఇక్కడ పుట్టాం, భారతదేశంలో ఎందుకు పుట్టాం అది తెలియాలి. ఫలానా వాళ్ళకి ఎందుకు పుట్టాం, మాకు ఈ బాధలు ఎందుకున్నాయి, ఎందుకు కొందరికి ఆ బాధలు లేవు. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు మాకున్న బాధలు మాకున్నాయని. సరే, బాధలు అందరికీ ఉన్నాయి, కానీ ఈ బాధలు పరిణామ క్రమంలో మీకు ఎందుకు వచ్చాయన్నది తెలియాలి. ఆ ప్రశ్నకి ఫిలసాఫికల్ సొసైటీ జవాబిస్తుంది. ఇదంతా చేస్తున్నా నేనెవరిని అనేటటువంటి నువ్వు ప్రశ్న వేసుకున్నప్పుడు, పరిణామ క్రమంలో నువ్వు ఇలా ఫలానా చోట ఇన్నాళ్ళు జీవిస్తున్నావు అని తెలిసినప్పుడు మెయిన్ ఏంటి అంటే నువ్వు శ్వాస పీల్చుకుంటూ ఉంటావు. పరిణామ క్రమంలో నువ్వు జంతువులా ఉన్నా, ఖనిజంలా ఉన్నా, వృక్షంలా ఉన్నా, దేవతల్లా ఉన్నా, మనుషుల్లాగా ఉన్నా, మెయిన్ బేస్ ఏంటి అంటే శ్వాస పీల్చుకోవడం. అసలు ఆ శ్వాస ఎందుకు పీల్చుకుంటున్నావు, ఆ శ్వాస మహావిజ్ఞానం ఏంటి అని లారీ మహాశయ లాంటి అద్భుతమైనటువంటి వ్యక్తి క్రియాయోగం ఇస్తే ఎవరికి తెలియదు క్రియాయోగం అంటే ఏంటో. రెండోది ఏంటి, పరమహంస యోగానంద 2 అద్భుతమైన పుస్తకాలు రాశాడు గీత మీద, ఈ శ్వాసని పిలుస్తుంది. అది ఎవడు చదవడు. హిందీలో ప్రణవానంద అని ఒక ఆయన రాశాడు, అది ఎవడు చదవడు. వీళ్ళందరూ శ్వాస గురించి మాట్లాడేవాళ్ళే. కుదరదుగా. అంచేత శ్వాస ద్వారా చేతనత్వాలు ఎలా మారుతాయి అన్నది తెలియాలి. దానికి ఆ పుస్తకాలు చదవాలి. మరి గురుసత్తా అది ఇవాళ మీరు వింటున్నారు కనుక ఈ పేర్లన్నీ కాస్త కనుక్కోండి, ఎక్కడ ఉంటాయో వీటి గురించి చదవటానికి టైం ఉంటే చదువుకోండి. లేకపోతే వేస్ట్ యువర్ టైమ్స్, మీ కాలాన్ని అలా వేస్ట్ చేసుకుంటూ ఉండండి. నేను చేయగలిగేది ఏం లేదు. ఖచ్చితంగా మీకు ఆ మంట మండకపోతే ఏమీ చేయలేదు. వాళ్ళ వల్ల చేయలేకపోయాం, వీళ్ళ వల్ల చేయలేకపోయాం. అప్పుడే పుట్టిన పిల్లవాడిని వదిలి ఉద్యోగానికి వెళ్తున్నారు. ఒక 3,000 రూపాయలకి అమ్ముకుంటున్నారు. అది ఇంపార్టెంటా? ఇది దీనికి మీకు టైం లేదా? జత శ్వాస గురించి అర్థమయ్యాక చాలా ప్రముఖమైనది ఏంటి అంటే ఇంకా మయోగి కులంలోకి మారాలి.
అంటే ఐన్స్టీన్ లాంటి కోతుల నుంచి ఐన్స్టీన్ కంటే 10,000 రెట్లు ఉన్నటువంటి వ్యక్తిత్వాలు ఎలా జీవిస్తాయో తెలియాలి. దానికి శ్వాస తప్ప ఇంకో మార్గం లేదు. శ్వాస మారాలి అంటే ఆహారం మారాలి, ఆహారం మారాలి అంటే ఆసనాలు మారాలి. అంచేత సంజీవని అనేటటువంటిది నిద్రపోవటం నేర్చుకోవటం, మీరు తింటం నేర్చుకోండి. మీరు తినే పద్ధతి ఇది కాదు అని వెబ్సైట్లో పేరున పెట్టిన ఆవిడ ఆ విధంగా జీవించకండి. ఆ పాతకాలపు అలవాట్లే వెళ్తున్నాయి. నేనేం చేశాను కానీ ఇది వినిపించండి అందరికీ. ఈ సీడీ ఇవాళ సీడీ వినిపిస్తే వీధిలో పెట్టి వినిపించండి. మీరు క్రిస్టియన్స్ వాళ్ళు ఏం చేస్తారు, చెట్టు దగ్గర పెట్టి వినిపిస్తారు. అంచేత ఈ ప్రాణాయామాన్ని యోగులుగా మారటానికి కావలసినటువంటి సాధనాత్మక విధానం కూడా లారీ మహర్షి ఇచ్చాడు. అంచేత ఇక్కడ ఆ లెవెల్స్ అర్థం చేసుకోండి. రమణ మహర్షి నేనెవరిని, శ్రీరామ్ శర్మ ఆచార్య ఒక జీవితాన్ని ఆత్మలాగా ఎలా జీవించాలి, ఆత్మబోధ, తత్వబోధ, మనన చింతనలు, అందులో ఇంకా ఆయన చెప్పినవన్నీ వస్తాయి. దాని తర్వాత థియోసాఫికల్ సొసైటీ పరిణామక్రమం గురించి చెప్తుంది. పరిణామక్రమంలో ముందుకు వెళ్ళటానికి, మీరు పుట్టడానికి కారణం శ్వాస. చేత నేను ఇక్కడ నాకు ఇన్ని బాధలు ఉన్నాయి, నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, మూర్ఖత్వం. అదంతా నువ్వు చేసుకున్నది. పక్క వాళ్ళ మీద పడకండి, ఎవరి మీద. ఏ రిలేషన్షిప్ ఉందా, నువ్వు కరెక్ట్గా ఉంటే ఆ రిలేషన్షిప్ పోతుంది అంతే. చేత నువ్వు బాధలు పడుతున్నావు అంటే నువ్వు బాధలు పడాలనే ఉన్నావు, నువ్వేం నేర్చుకోలేదన్నమాట. పరీక్ష ఎప్పుడు పెడతాడు, పాస్ అవ్వకపోతే మార్చ్ సెప్టెంబర్ పరీక్ష రాయాల్సి వస్తుంది. ఎంతవరకు పాస్ అయ్యాక. చేత మీ బాధలన్నీ పరీక్షలే. అది కూడా అర్థం అవుతుంది. శారీరకమైన బాధలు కావచ్చు, కుటుంబ బాధలు కావచ్చు, మానసిక బాధలు కావచ్చు. ఏ బాధలైనా నువ్వే కారణము, అది అర్థం అవ్వాలి. అది ఎప్పుడైతే అర్థమవుతుందో అసలు భారతదేశం ఎందుకుంది, పృథ్వీ గ్రహం ఎందుకు ఏర్పడింది, ఈ పృథ్వీ గ్రహంలో జగద్గురువులు ఆవిర్భవించిన పృథ్వీ గ్రహంలో గురుతత్వం అంటే ఏంటో తెలియని మనలాంటి మూర్ఖులు ఎందుకు పుట్టారు, చాలా స్పష్టంగా మిమ్మల్ని మీరు తిట్టుకోవాలి. జగద్గురు స్థానంలో ఉన్న భారతదేశంలో గురుతత్వం అంటే ఏంటో తెలియని మనం పుట్టాం. ఏడుపు ఏంటి అంటే వాళ్ళెవరో మతం మార్పిడి చేసేస్తున్నారు. నాకు ఇప్పటికీ అర్థం కాలేదు మతం ఎలా మార్చుకోగలవు. మతం మార్పిడి చేస్తున్నాడు. హౌ కెన్ యూ చేంజ్ యువర్ అమ్మా నాన్నని మార్చేసుకుంటే డబ్బు ఎవడైనా ఇస్తున్నాడు, ఇవాళ నుంచి నువ్వు అమ్మా నాన్నని కాదు ఫలానా వాళ్ళు అమ్మా నాన్న అన్నాడు అనుకో, అన్నా అమ్మా నాన్న మారుతారా? మరి ఏంటి మూర్ఖత్వం? అదొక పెద్ద ప్రాబ్లంలా నా దగ్గరకు వచ్చి చెప్తున్నారు. నేను వాళ్ళ వయస్సు బట్టి, వాళ్ళ హోదా బట్టి, నాతో వాళ్ళకి ఉన్న లింకు బట్టి తలైనా ఊపుతాను, లేకపోతే తిడతా. ఏంటి పిచ్చివాగుడు వాగుతున్నావు? హౌ కెన్ యూ చేంజ్ ధర్మ? ఉప్పు ధర్మాన్ని మార్చగలవా? మరి ఇంకా ధర్మాన్ని ఎలా మారుస్తాను? ఉప్పు ఉప్పుగానే ఉంటుంది. సత్యన ఉప్పు తీయగా మారదు. పేరు మార్చుకున్న పంచదార అని. ఇవాళ నుంచి నన్ను పంచదార అని పిలవండి. హ్యాట్ ఉప్పు అంటే కొన్ని పంచదార అని పిలువు, కానీ అది ఉప్పే. అది అంటే ఇవాళ నుంచి నేను మతం మార్చేసుకున్నాను అన్నంత మాత్రాన నీ మతాలు ఏం మారు. అసలు ఎవరికి మతం లేదు ఇప్పుడు. అసలు అందరూ డబ్బు కోసం దానికోసం చేసేవాళ్ళు, కానీ ఎవడు మత నియమాలే తెలీదు ఏ మతానికి. నిన్న టీవీ సీరియల్లో చూపిస్తున్నాడు క్రిస్టియన్స్. వాళ్ళు చూస్తూ ఆ 10 కమాండ్మెంట్స్ ఏంటి అని అనేక మందిని అడుగుతున్నారు. వాళ్ళే ఎవడు చెప్పలేకపోయాడు. ఇది పరిస్థితి ఉంది. బైబిల్ చదివి ఏముంది. మనకి షోడశ సంస్కారాలు అంటే ఏంటో తెలియదు. శ్రీరామ్ శర్మ ఆచార్య వాళ్ళకి షోడశ సంస్కారాల్లో కొన్ని పేర్లు చెప్పగలరు, కానీ ఆ సంస్కారాలు వాళ్ళకి రాలేదు. నువ్వు అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కూడా పేర్లు చెప్తే సంస్కారవంతులు అవుతారా? కొంచెం సీరియస్నెస్ తెచ్చుకోండి. అంచేత ఈ జీవిత విధానంలో పృథ్వీ గ్రహంలో భారతదేశంలో జగద్గురు తత్వము, ఈ జగద్గురు తత్వము ప్రపంచానికి ఎలా మార్గదర్శనం చేయాలి అనేటటువంటిది శ్రీ అరవిందో చెప్పాడు. అంచేత అరవిందోలో వారి సింథసిస్ ఆఫ్ యోగా, డివైన్ లైఫ్. మనం భగవద్గీత ఎంత చదివామో అంతే చదివాం. చాలా మంది భగవద్గీత పారాయణ సంవత్సరాలు బట్టి చేస్తున్నారు. వాళ్ళల్లో ఏం మార్పు రావటం లేదు. తాత్పర్యంతో చదివిన వాళ్ళకి భగవద్గీత చదివి 6 నెలలు కాకముందే ప్రాణాయామం ఆటోమేటిక్ గా జరుగుతోంది అనే అనుభూతులు చెప్తున్నారు.
ఎందుకంటే తాత్పర్యం తెలియక శ్లోకం చదివితే వెళ్ళాము, అర్థం పర్థం లేకుండా నేను చదువుతున్నాను. అరవిందో సొసైటీలో భారతదేశపు పాత్ర ఏమిటి అంటే, నువ్వు ముందు భారతీయుడు అవ్వాలి, అప్పుడు కదా భారతదేశ పాత్ర ఏంటో తెలుస్తుంది. మనం ఇక్కడ భారతీయుడు ఎవడున్నాడు? అసలు శుద్ధమైన హిందూ డ్రెస్ వేసుకున్న వాళ్ళని ఇంతవరకు నేను రెగ్యులర్ గా వాడిని చూడలేదు. నేను వేసుకోను, అది వేరే విషయం. డ్రెస్సులో కూడా హిందుత్వం లేదు, తిండిలో సరే తర్వాత చూద్దాం. ఆలోచన విధానంలో అసలు హిందుత్వం అనే ప్రసక్తే లేదు ఎక్కడ. ఎవరికి తెలియదు హిందూయిజం అంటే ఏంటి. ఇదంతా ఎవరి గురించి చెప్తున్నాను నేను? అరవిందో సొసైటీలో మీరు నేర్చుకోవాల్సింది. దేవుడికి తెలియాలి మీరు ఎప్పుడు చదువుతారో పుస్తకాలు, ఎలా చదువుతారో. మాకు ఇంగ్లీష్ రాదు కదా, చాలా ఈజీ. ఇంగ్లీష్ రాని వాళ్ళు ఇంగ్లీష్ పిక్చర్లు చూడటం నేను చాలా మందిని చూశాను. వాళ్ళు ఎవరు నాతో మాట్లాడలేదు, మాకు ఇంగ్లీష్ రాదండి, నేను ఇంగ్లీష్ పిక్చర్ చూస్తాను. ఇక్కడ మాత్రం ఇంగ్లీష్ రాదు. సరే ఏం చేస్తాం మరి? ఆ ఇంగ్లీష్ రాని వాళ్ళు ఇంగ్లీష్ పిక్చర్ చూస్తున్నారు, ఆ ఇంగ్లీష్ సినిమాలు ఎలా రిలీజ్ అవుతున్నాయో. మన పిల్లలు టీవీలో ఇంగ్లీష్ ఏం సినిమాలో ఉందా, మార్క్స్, మ్యాట్రిక్స్ లాంటివి చూస్తున్నారు, వాళ్ళు మనకి చెప్తున్నారు. మరి వాళ్ళకి ఇంగ్లీష్ రాదనే నా ఉద్దేశం. మరి మీకు ఇంగ్లీష్ రాదు, సరే ఆలోచిద్దాం. ఈ గందరగోళం అంతా ఇలా జరుగుతూ ఉంటే నిజంగా మీరు భారతీయులు అవదలుచుకుంటే దేవతలతో సంబంధం పెట్టుకోగలగాలి. అదే శ్రీరామకృష్ణ పరమహంస తత్వం. మహాకాళితో సంబంధం పెట్టుకున్నాక అనేక మంది దేవతలతో సంబంధం పెట్టుకుంటారు. మరి ఆ విద్య నేర్చుకోవాలి, దేవునికి తెలియాలి. రామకృష్ణ మఠలో ఏం దేవతలతో సంబంధం పెట్టుకుంటున్నారో, రామకృష్ణ మిషన్ వాళ్ళు ఏ దేవతలతో సంబంధం పెట్టుకుంటున్నారో, నాతో ఉన్న వాళ్ళు ఏ దేవతలతో సంబంధం పెట్టుకుంటున్నారో దేవతకు తెలియాలి. చేత రామకృష్ణ మఠ మిషన్ దానికి రూపకల్పన జరగాలి. దేవతా సంబంధం ఎలా పెట్టుకోవాలో అనే దానికి, దేవాలయాలు ఎలా ఉండాలో అనేటటువంటి దానికి. ఈ దేవాలయాలు ఎలా ఉండాలో అనుకునే దానికి మీకు 6 సంస్థలు ఇచ్చాను నేను. కాకువాయిలో శివుడు గురించి ఎలా సంబంధం పెట్టుకోవాలి, అక్కడి నుంచి మెల్లిగా ఎలా కిందకు వస్తూ ఉంటే వేటపాలెంలో దత్తుడు, ఓడరేవులో గాయత్రి, దాని తర్వాత హనుమత్ దేవాలయాలు, సూర్య దేవాలయాలు నిర్మించుకోండి. ఏ దేవాలయంలో మీరు మెంబర్ అయినా ఏం చెయ్యాలి అనేటటువంటి దానికి మీకు తెలియదు అనేటటువంటి ప్రసక్తి రాదు. ఇంకేంటే వెబ్సైట్లో ఉంది. వెబ్సైట్ ఉందా మాస్టర్? ఎక్కడో ఉంటుంది, వెతుక్కోండి. చాలా మందికి వెబ్సైట్ ఉన్నట్టు కూడా తెలియదు. తీసి ఓపెన్ చేసే టైం లేదు. టీవీ సీరియల్స్ చూడాలి, ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోవాలి. మాకు మిషన్ ఆర్కే వెబ్సైట్ చూడటానికి టైం ఉండదు. టైం లేని వాళ్ళని వదిలేద్దాం. టైం ఉన్నవాళ్ళు మాత్రం పద్ధతిగా అక్కడ చేసుకుంటే ఈ దేవాలయాల్లో అన్ని చేయవలసిన యంత్రాలు, మంత్రాలు, సాధన విధానాలు అందులో ఉన్నాయి. ప్రింట్అవుట్స్ తీసుకుని సాధన చేసుకోవచ్చు. ఆశ్రమంలో అయినా వెళ్ళి ఉండండి, మీ ఇంట్లో అయినా చేసుకోండి. నూతన యోగి కుల ఆవిర్భావానికి ఒక విశేషమైనటువంటి యంత్ర సాధన ఇస్తున్నాను నేను. ఇప్పుడు రమ్మన్నది అందుకు. కానీ ఇవంతా చేయకుండా కర్మకాండ మాత్రమే చేయదలుచుకుంటే కర్మకాండ మాత్రమే చేసి ఊరుకోండి. ఇప్పుడు చెప్తాను నేనేం చేయాలో. అది మీకు ఉపయోగపడదా కర్మకాండ? గ్యారంటీగా. అంటే ఇప్పుడు హెచ్ఎంటీ వాచెస్ అవి తయారు చేస్తున్నప్పుడు ఒక స్క్రూ ఇండియాలో ఓ మూల తయారవుతుంది, ఓ స్ప్రింగ్ ఇండియాలో ఇంకో చోట తయారవుతుంది. అందులో అంటే వాచ్ యొక్క విడివిడి భాగాలు వేరే వేరే చోట్ల తయారవుతాయి. ఇవన్నీ ఓ చోటకు వస్తాయి, అక్కడ వాచ్ తయారవుతుంది. అంటే వాచ్ కావాలంటే అక్కడికి రావాలి. ఈ విడి భాగాల దగ్గర ఏం ఉండదు, కానీ విడి భాగాలు లేకపోతే వాచ్ ఉండదు. ఇంచేత ఈ సాధనలు తప్పని నేను అంటలే, చేసుకోండి ఇది. కానీ ఇది గురుకులానికి, ఆ యోగి కులానికి లింక్ ఉండదు. వీళ్ళందరూ కలవగలిగితే యోగి కులం అవుతుంది. కానీ ఇవన్నీ కలవాలంటే ముందు ఇవి రావాలిగా, విడివిడి భాగాలు తయారవ్వాలిగా. అంచేత ఇవి వేస్ట్ అని నేను అంటలే, మీరు విడి భాగాలుగా మారటం లేదు అంటున్నాను. ప్లస్ విడి భాగాలు మారాక అక్కడికి వెళ్ళాలి మళ్ళా. కానీ భాగాలు ఉంటూ ఎవడో ఒకడు ఆర్డర్ ఇచ్చి రండి సార్ అంటే ఈ కార్యక్రమాలు అర్థమవుతాయి కదా. ఇప్పుడు మీరు విడి భాగాలుగా యోగి కులంలో చేయదలుచుకుంటే మీకు విశేష శ్రమ ఏమీ లేదు. ఏం చేయాలి అంటే మీరు దత్త యంత్రము, దత్తుడు ఫోటో ఉన్నటువంటి ఒక బొమ్మ మీకు ఇవ్వబడింది ఉంది కదా, బొమ్మ.
కొన్ని రోజుల ముందు ఇచ్చాం, దాన్ని లామినేట్ చేసుకోండి. ఇవాళ నా చేతుల మీదుగా ఆ దత్త యంత్రాన్ని తీసుకోండి. ఈ దత్త యంత్రం ఏదో దీనికి సరిపోయే ప్లేట్లో పెట్టుకోండి. దీనికి సరిపోయే ఈ మాత్రం ప్లేట్ ఉంటే చాలు. ఈ ప్లేట్ మీద అంటే స్టెయిన్లెస్ స్టీల్ ప్లేటు, మట్టి ప్లేట్ అయినా ఏదైనా పర్వాలేదు, ఎనీ ప్లేట్ ఈజ్ ఓకే. అంటే మట్టి కొంచెం శ్రేష్టమైంది అంటారు ఎందుకో మరి, కానీ చిల్లులు పడకుండా జాగ్రత్తగా చూసుకోండి. బ్రేక్ అవుతే మన కొత్త ప్లేట్ పెట్టుకోండి. లేదు అంటే మీరు వెండిది పెట్టుకోవచ్చు, బంగారాన్ని పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ప్లేట్ ఉండాలి. ఆ ప్లేట్లో దీన్ని పెట్టేయండి. పెట్టేశాక దీని మీద పసుపు రంగు బట్ట వేసేయండి. లేకపోతే గ్రీన్ అయినా వేయచ్చు, రెడ్ అయినా వేయచ్చు. కొత్త బట్ట అయి ఉండాలి, అది అంటే కడగని బట్ట అయి ఉండాలి, ఉతికి అంటే నీళ్ళ స్పర్శ తగలని బట్ట అయి ఉండాలి. వేశాక దీనిపైన వచ్చింది గుడ్డ, ప్లేటు పైన యంత్రము, యంత్రం పైన గుడ్డ, దాని మీద ఒక గుప్పెడు బియ్యం వేయండి, కొంచెం పసుపు జల్లండి, లేకపోతే అక్షంతలు పసుపు రాసింది పెట్టండి, దాని మీద నిమ్మకాయ పెట్టుకోండి. దీనికి ఇక్కడ ఆ దత్త యంత్రం, ఇదే యంత్రము పెద్దది ఒకటి ఇచ్చాం, గుర్తుందా? ఫోటోతో సహా చూపిస్తే సరిపోతుంది. అది పెట్టుకోండి. ఇక్కడ యోగి కులానికి ఆధారం ఎవడు అంటే దత్తాత్రేయుడు. అక్కడ మార్పు అది వస్తుంది. కృష్ణతత్వం నుంచి దత్తాత్రేయ తత్వానికి మారుస్తున్న మనిషిని. మరి కృష్ణతత్వం నుంచి మారాలి. 9వ క్లాస్లో జాయిన్ అవ్వాలంటే 8వ క్లాస్ పాస్ అవ్వాలి. 7వ క్లాస్లో ఉన్నాము అంటే సరిపోదు, 8 పాస్ అయ్యాక 9కి రావాలి. కృష్ణతత్వంలో 3 రకాలుగా కృష్ణతత్వాన్ని పట్టుకునేవాళ్ళు ఉన్నారు. ఒకటి రాధలాగా, ఇంకా నువ్వు తప్ప నాకు ఎవరూ అక్కర్లేదు అంటే అప్పుడు కృష్ణుడే లొంగిపోయాడు రాధకి. సత్యభామలాగా కృష్ణుని కంట్రోల్ చేస్తానంటుంది, తప్పేం లేదు. ఇంకోటి రుక్మిణి, నేను ఉన్న చోటే ఉండగలను, నేను ఎక్కడికి రాలేను, నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళాలి. మన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే ఆయన వచ్చి మనని తీసుకెళ్తే తప్ప మనం ఈ గందరగోళం నుంచి బయటపడలేం. అంచేత భాగవతం మొదలెట్టించాం. మీ చేత భాగవతం మొదలెట్టించాక ఇప్పుడు రుక్మిణీ కళ్యాణ కోసం నిన్న చూశారు కదా, అక్కడ ఆ రుక్మిణీ కళ్యాణాలు వారం వారం జరిగేటట్టు చూసుకోండి. దానికి కావలసినటువంటిది తర్వాత చెప్తాను నేను. ఈ యంత్రంలో ఈ పసుపు, ఈ నిమ్మకాయ, ఈ యంత్రము దత్తుడి యొక్క 3 ముఖాలుగా తర్వాత మీకు అర్థమవుతాయి. కొంచెం దక్షిణ పెట్టండి అక్కడ. ఆ దక్షిణ యథాశక్తి అంటే అర్థం ఏంటి అంటే రూపాయి పావులా కాదు, మ్యాక్సిమం నువ్వు ఆ రోజు ఎంత ఇవ్వగలవో అంత ఇవ్వాలి. మ్యాక్సిమం యథాశక్తి అంటే ఉన్నది. ఇప్పుడు ఫీజు కట్టాలి, వాడేమో అడుగుతాడు, ఏం అడుగుతాడు? ఇంజనీరింగ్లో లంచం అండం, దాన్ని డొనేషన్ ఏదో అడుగుతాడు. అంటే నువ్వు బేరం ఆడుతున్నప్పుడు నువ్వు ఎంత తక్కువ ఇవ్వగలవో అక్కడి నుంచి మొదలెట్టావు. బేరం ఎక్కడ కుదురుతుంది? నువ్వు ఎంత ఎక్కువ ఇవ్వగలవో అక్కడ కుదురుతుంది. చెప్పిన భావం అర్థమైందా? వాడేదో 5 లక్షలు అడిగాడు, నువ్వు 5 లక్షలు ఇవ్వలేవు, ఆ రూపాయి పావులో ఇస్తానని మొదలెట్టావు. బేరం ఎలా మొదలెడతావు అంటే నువ్వు ఎంత ఎక్కువ ఇవ్వగలవో అంత ఎక్కువ ఇవ్వటానికి ట్రై చేస్తావు. ఇక్కడ కూడా దక్షిణ ఎలా ఇవ్వాలి? యథాశక్తి దక్షిణ పెట్టాలి ప్రతిరోజు. ఈ బియ్యము, నిమ్మకాయ, ఈ దక్షిణ మీరు ఏ రోజుకి ఆ రోజు వాడేసుకోండి, రాసుకోండి అంతే. 10 రోజుల కార్యక్రమం గురు పూర్ణిమకి జరగబోతోంది. గురుతత్వమే నూతన మానవ జాతి. ఇక్కడ గురు పూజలలో ఈ నూతన మానవ జాతి ఆవిర్భావానికి కావాల్సిన సాధన మీకు ఇవాళ నుంచి మొదలెట్టించేస్తున్నా. ముహూర్తాలు ఏం చూసుకోకండి, ఇవాళ మొదలెడితే ఇవాళే. ఇంచేత మొట్టమొదటి ఏంటి? ప్లేట్లో యంత్రము, యంత్రం మీద గుడ్డ, గుడ్డ మీద బియ్యము, బియ్యం మీద నిమ్మకాయ. ఇది గురుగారు ఏం చెప్పారు అంటే ఇది ఐశ్వర్యప్రదాయిని అన్నారు, అంటే కావలసిన వనరులు ఇస్తుంది అని. అది ఆ విధంగా ఒక తాంత్రికమైనటువంటి ప్రయోగము. ఈ పక్కనేమో ఆ ఫోటో పెట్టుకుంటాం. అంటే ఇది ప్లేట్ ఉంది, యంత్రం ఉంది, ఈ ఫోటో ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకోవటానికి వీలు లేకపోతే ఇలా పెట్టుకోండి, అది చూసుకోండి. అది చేసిన తర్వాత మనం 12 ఇటుకలు పెట్టుకుంటున్నాం. గురుస్థానంలో 12 ఇటుకలు, 5 దీపాలు, 5 అగరత్తులు వెలిగించుకుంటాం. వెలిగించుకున్న తర్వాత గురుగీత 24 శ్లోకాలు చదవాలి ప్రతిరోజు. భాగవతం 10వ స్కందం ప్రతిరోజు చదవాలి, అంటే ఒక అధ్యాయం. దాంతోపాటు ఏకాదశి అధ్యాయం కలుపుతాం. ఇంచేత 10వ స్కందం అందులో 30 ఎన్నో ఉన్నాయి, అది చూసుకోండి. అది
ఇలాగ ఈ 90 మంది 90 అధ్యాయాలు ఉన్నాయి కదా, అంటే 1వ అధ్యాయం చదువుతున్న వాడికి ఏకాదశ స్కందంలోని 1వ అధ్యాయం ఇవ్వండి, 2వ అధ్యాయం చదువుతున్న వాడికి ఏకాదశ స్కందంలోని 2వ అధ్యాయం ఇవ్వండి. అలాగే 31 అధ్యాయాలు ఉన్నాయి ఏకాదశ స్కందంలో. అంటే 30 మందికి ఇచ్చేసాం. 31 అంటే 30 అనుకో రఫ్గా. దాని తర్వాత 32వ వాడికి మళ్ళీ ఏకాదశ స్కందం. అలాగా ఏకాదశ స్కందం 3 సార్లు తిరుగుతుంది 90 మందిలో, ఒకటి ఎక్కువ తక్కువగా. అంటే ఏమవుతుంది, ప్రతిరోజు దశమ స్కందము ఈ 90 మంది పారాయణ చేస్తూ ఉంటే ఏకాదశ స్కందము 3 సార్లు పారాయణ అవుతుంది. దత్తుడికి ఉన్న 3 శిరస్సులకి దానికి ఉన్నటువంటి లింక్ అది తర్వాత మాట్లాడతాను నేను. మెకానికల్ గా చేసుకోమంటున్నా. అంటే ఇప్పుడు మీరు ఏమేం చేయాలి, 24 శ్లోకాలు గురుగీతలోవి చదవాలి తాత్పర్యంతో. దశమ స్కందంలోని మీరు చేస్తున్నటువంటి అధ్యాయాన్ని యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ చేస్తారు తాత్పర్యంతో. ఇంకొక అధ్యాయం కదులుతుంది, యాడ్ అవుతుంది. ఈ భగవద్గీత ఒక అధ్యాయం. ఇవి చేసుకుంటూ మీరు మంత్రాన్ని, ఒక మాల గాయత్రి గ్యారంటీగా అందరూ చేయమని చెప్పాను. 4 మాలలు మీ ఇష్టం వచ్చిన మంత్రాన్ని చేసుకోండి. వీలైతే ఈ 40 రోజులు దత్త మంత్రం చేసుకోండి, ఇక్కడ ఇచ్చినటువంటి మంత్రాన్ని 4 మాలు. అంతవరకు ఈ గురు పూర్ణిమ వరకు ఈ స్పెషల్ చేంజ్. అంటే మీకు 24 శ్లోకాలు గురుగీత యాడ్ అయింది, ఒక అధ్యాయము అంతే, అంతకంటే ఎక్కువ ఏం పట్టలేదు మీకు. చేయలేని వాళ్ళు ఏదో పద్ధతికి అలవాటు పోయిన మీరు చేస్తున్నది చేసుకోండి. ఇవి పెట్టుకుని మార్చేసుకోవచ్చు, రోజు మార్చేసుకోండి. ఇంకోటి దక్షిణ లెక్క వేసుకోండి, పెట్టండి. పెట్టాక మీ ఖర్చులు ఎలా ఇంట్లో ఉంటాయో ఖర్చు పెట్టేసుకోండి, లెక్క వేసుకోండి. ఇవాళ ఇన్ని రూపాయలు పెట్టాను, ఇవాళ ఇన్ని రూపాయలు పెట్టాను. ఇదంతా కూడా ఆ సాధనా క్యాంప్కి తీసుకురావాలి మీరు. బియ్యము, డప్పు, నిమ్మకాయలు. బియ్యం వేరుగా అయినా పెట్టండి, లేకపోతే మీకు బియ్యం వాడేసుకోండి. ఎంత పెట్టారో తెలుసు కదా, రఫ్గా. లేకపోతే ఇంత అనుకోండి, ఇన్ని కేజీలు తెస్తామని అప్పుడు అది తీసుకెళ్ళి తెస్తాం. కానీ బియ్యం మాత్రం ఇక్కడ రోజు పెట్టాలి, దక్షిణ రోజు పెట్టాలి. కానీ దక్షిణ మళ్ళీ అదే రూపాయలు అక్కడ తేవక్కర్లే, మీరు ఖర్చు పెట్టేసుకోండి. కాగితం మీద నోట్ చేసుకోండి, ఆ డబ్బు అక్కడ తీసుకురాలి. ఆ డబ్బుతోనే ఆ మొత్తం కార్యక్రమం జరగాలి. ఆ కార్యక్రమం లెవెల్ ఈ సాధన లెవెల్ బట్టి ఉంటుంది, అంతే కదా. సాధన మొత్తం ఇచ్చేసాను నేను, మిగతాది టేపుల్ లాగా వస్తుంది మీకు. గాయత్రి కుండలిని సాధన తెలుగులో కూడా ఉంటే అడిగిన వాళ్ళకి ఇచ్చేసి అది వింటూ ఉండండి. అప్పుడప్పుడు 1 గంట సేపు చేసుకోమని చెప్పాను కదా, అది వింటూ ఉండండి. యథాశక్తి ఆ రోజు ఎంత పెట్టగలిగితే అంత అది రాసుకుని ఆ మొత్తం అమౌంట్ పంపించొద్దు, తీసుకురండి. తీసుకువచ్చాక మీరే ఆర్గనైజ్ చేసుకోవాలి ఆ డబ్బుతో. ఎవరికి ఇవ్వం. అక్కడ వెళ్తారు కదా వైజాగ్, గురు పూర్ణమికి 10 రోజుల ముందు చేరుకోవాలి కొంతమంది అయినా అక్కడికి సాధనకి. రాలేని వాళ్ళు వాళ్ళ యంత్రాలని దాన్ని ఇంకోటి చేత పంపించాలి. ఎక్కడ? వైజాగ్ లో ఇప్పుడు కొంతమంది తీసుకెళ్లారు బాంబేలో, అక్కడ అందరూ రాలేం కదా, వాళ్ళది మీరు తీసుకురండి. ఈ దత్త దేవాలయాలే రేపు రాబోయేటటువంటి యోగి కులానికి ఆధారశీలు అవుతాయి. ఇంట్లో కానీ అది పెట్టుకున్నాక ఈ పూజా విధానం రోజు జరుగుతూ ఉండాలి. ఫోటో అవుతే దాని తర్వాత ఆపేయచ్చు, విగ్రహం అవుతే మాత్రం ఇట్ షుడ్ బి కంటిన్యూ. ఓకే.